హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే ఇప్పుడు ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడో తెలుసా? బుషి డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది మహారాష్ట్రలోని పూణేకు దగ్గరగా లోనావాలా అనే బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గర ఉంటుంది బుషి డ్యామ్. డ్యామ్ కదా వాటర్ ఏమనుకుంటున్నారా? అవును, లేవండి, వాటర్ లేవు. మేము వెళ్ళేసరికి కొద్దిగా ఎండాకాలంలో కదా వెళ్ళాము. ఇక్కడైతే మేమైతే ఆ మెట్లపై నుంచి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయాము. నార్మల్గా అయితే ఇక్కడ అంతా వాటర్ వస్తుంది, అది చూడడానికి వస్తారు. మాకు అంత అదృష్టం దొరకలేదు, ఎండాకాలంలో వెళ్ళాం కాబట్టి. ఇది చూడండి, చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. ఈ వాటర్ ఏనండి స్టెప్స్ పై నుంచి పడుతుంది డ్యామ్ది. ఇది మేము డ్యామ్ పైన ఉన్నాము. సో పక్కన ఒక సందు ఉంది, ఆ సందులో నుంచి లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఎంత బాగుంది కదండి. దీని హిస్టరీ ఏంటంటే, ఈ డ్యామ్ 1860లో కట్టారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే వాళ్ళు స్టీమ్ ఇంజన్ కోసం కట్టారనమాట. ఇంద్రాయణి నదిపై దీన్ని కట్టారు. 2014లో ఈ ఇండియన్ రైల్వే వాళ్ళు టూరిస్ట్ ప్లేస్ లాగా ప్రకటించారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేవాళ్ళు, అక్కడ వాళ్ళు ఈ వర్షాకాలంలో బాగా వాటర్ వచ్చేసి చాలామంది చనిపోయారు. సో అక్కడ లోనావాలా పోలీస్ అండ్ రైల్వే వాళ్ళు ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ని పెట్టారనమాట. ఒక టైమింగ్స్ కూడా పెట్టారు. ఏంటంటే ఇక్కడ వచ్చేవాళ్ళు నో ఆల్కహాల్ అని ఒక బోర్డు ఉంటుంది అక్కడ. 9 to 3 o'clock వరకే అనమాట ఇది ఎంట్రీ టైమ్. మేమైతే మధ్యాహ్నం వెళ్ళిపోయాము, చక్కగా చూసుకొని ఉన్నాము. ఆఫ్టర్ 5 తర్వాత ఎవరు ఆ ప్లేస్కి అసలు వెళ్ళనియరు అనమాట. సో మీరు కూడా చూడాలనుకుంటే ఈ 9 to 3 లోపు వస్తే బాగుంటుంది. చాలా బాగున్నాయి ఇక్కడ ప్లేసెస్. ఈ పక్కన చూడండి ఎంత బాగుందో, అవి చూసుకుంటూ వెళ్ళాము. ఇది మాది సెకండ్ ప్లేస్ అండి. ఇక్కడ నుంచి అక్కడికి మళ్ళీ ఒక 1 అవర్లో ఒక చోటుకి వెళ్ళాము. అది చూడాలి అనుకుంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. లాస్ట్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పటికి మధ్యాహ్నం అయింది, బాగా ఆకలిస్తుందని ఒక హోటల్కి వెళ్ళాం, కానీ అక్కడ ఏం దొరకలేదు. మళ్ళీ అలాగే ఈ దారిని పట్టుకొని వెళ్ళాము. వెళ్తూ ఉంటే గ్రీనరీ కనిపించింది. భలే ఉంది కదండి, చాలా బాగుంది. ఇంకా వెళ్తూ ఉంటే చాలా చాలా కొండలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. అందుకేనేమో ఈ ప్లేస్ ఇంత అందంగా అనిపించింది. ఇంకా మాకైతే డ్రైవర్ని చిన్నగా వెళ్ళండి అని చెప్పాము, అవన్నీ చూసుకుంటా. ఇంకా దారిలో వెళ్తుంటే ఒక చిన్న హోటల్ కనిపించింది. ఈ హోటల్లో అయితే మేము ఎవరి ఇష్టం వచ్చినంత తిన్నాము. పెద్దగా లంచ్ అనేది ఏం చేయలేదు. రైస్ కాకుండా మిగిలిన అన్నీ తినేసాము. నేనైతే పోహా బజ్జీ తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి నచ్చింది తీసుకున్నారు. పావు బాజీ మెయిన్ ఉంది ఇందులో, అది తింటా ఉన్నారు. చాలా కలర్ఫుల్ ఉంది కదండి. నేనైతే వీడియో కంటిన్యూ చేసుకుంటూనే తింటా ఉన్నాను. ఇట్లా కాదు అట్లా అని పెట్టమని చెప్తా ఉన్నాను మా ఫ్రెండ్కి. ఇదండి, మేము ఇక్కడికి వచ్చేసి ఇవి చూసాము. నెక్స్ట్ ప్లేస్కి కూడా వెళ్తూ ఉన్నాము. సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్, లైక్ అండ్ కమెంట్. బాయ్, సీ యూ.